అందరికీ షలో ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత స్థలములో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్ ఎలోహిం ఎక్కాద్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా మాలోని మన పరిశుద్ధాత్మను బలపరుస్తున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు, నీతి న్యాయ మార్గముల వైపు నడిపిస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా. నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యెషూవా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యెషూవా 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 మెస్సయ్యా 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 మెస్సయ్యా. యెషూవా 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 యెషూవా. యోబు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు, ఆకలి కొని పనలను మోయుదురు. పనలను మోసేది ఎవరంటండి? అంత మాత్రమే కాదు, యజమానుల గోడల లోపల నూనె గానుగలను వారు ఆడించుదురు. దరిద్రులు ఈ విధంగా ఇలాంటి పనులు చేస్తారు అని బైబిల్ లేఖన గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది. వారు దప్పికొని, అంటే ఇలా గానుగలు ఆడిస్తూ వారు దప్పికొంటారు అని కూడా సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, పట్టణములలో మూలుగుతారు అంటున్నారు. గాయపరచబడిన వారై మొరపెడతారు. యావే ఎలోహిం వారికి మొరపెట్టబడతారు. ఎవరు? దరిద్రులైన వారు. ఆ దరిద్రులు ఎలాంటి వారు అంటే సరిహద్దులను చెరుపువారు, అంత మాత్రమే అక్రమము చేయువారు. వీళ్ళందరూ కూడా దరిద్రులుగా ఉంటారు అని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. వారి ఎడల జరిగేటువంటి కార్యాలను అక్రమమని ఎలోహిం వారు ఎంచడం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే సరిహద్దురాలు లేదంటే అక్రమంగా చేస్తూ ఉంటారో వారు దరిద్రులుగా ఉంటారు. అలాంటి వారికి జరిగే ఆ కార్యక్రమంలో ఏదైతే ఉన్నాయో అవి అన్యాయము, అక్రమము, ఏదైతే ఉన్నాయో వాటిని ఎలోహిం వారు అక్రమమని ఎంచడని లేఖన భాగం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, వెలుగు మీద తిరుగుబాటు వారు చేస్తారు. వారు మార్గములను, ఎలోహిం యొక్క మార్గములను గుర్తుపట్టరు. ఎలోహిం వారి త్రోవల్లో నిలువరు.
అంత మాత్రమే కాదు, నరహంతకుడు తెల్లవారుని లేచి దరిద్రుల మీద, లేమిగల వారి మీద పడి చంపుతాడు. రాత్రి అందు దొంగతనం చేస్తారు, చీకటిలో కన్నం వేస్తారు, పగలు దాక్కుంటారు, వెలుగు చూడనొల్లరు. ఇలాంటి పనులు చేసేవారందరూ కూడా వెలుగు చూడటానికి వారికి భయము కలుగుతుంది. వారు బయటికి రారు పగలు. వారి యొక్క స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తం అని అంటున్నాడు. అక్రమము చేయువారు ఎవరైతే ఉన్నారో, ఇంకా సరిహద్దురాళ్ళు చెరుపువారు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క భూమి లేకుంటే వారి యొక్క స్వాస్థ్యము శాపగ్రస్తము అని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, వారి యొక్క ద్రాక్ష తోటలు అనావృష్టి చేత, ఉష్ణము చేత, మంచు నీళ్ళ చేత మరి కొట్టుకుపోతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. చూడండి, ఈ దినమున క్యాన్సర్ అంటే తగ్గని రుగ్మతలు శరీరానికి పట్టి పీడిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో అది వారి యొక్క పురుగు శరీరంలో ఉండి ఏం చేస్తుందంట, తినివేస్తూ ఉంటుందంట. మనుషుల యొక్క శరీరాన్ని తినివేస్తూ ఉన్నది. అది ఎలాంటి వారికి అని అంటే, ఏదైతే ఉన్నదో వారు గ్రహించవలసిన విషయం ఏంటంటే, వారు తిరిగి ఎలోహిం వారి వైపు తిరిగినట్టయితే ఇలాంటి పరిస్థితుల నుంచి మనము బయటపడగలమని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి వీరు విధవరాండ్ర గొడ్రాండ్రను బాధ పెడతారంట, విధవరాండ్రను మేలు చేయరట. ఈ విధముగా వారు జరిగిస్తూ ఉంటారు, దరిద్రులు. కానీ ఈ మొత్తం కార్యక్రమం కూడా సరిహద్దురాలు చెరుపు వారి గురించి, అక్రమము చేయువారి గురించి, వెలుగు మీద తిరుగుబాటు చేసేవారి గురించి ఈ దినమున ఎలోహిం వారు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ప్రస్తుత కాలంలో హెచ్చింపబడినను కొంతసేపటికే వాళ్ళు లేకపోదురు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఎలోహిం వారిని ఆశ్రయిస్తూ అక్రమము చేయకుండా వెలుగును ఆశ్రయిస్తూ నడిచే వారంగా ఉండాలని, అప్పుడు మాత్రమే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతామని లేఖన భాగం సెలవిస్తూ ఉంది యోబు గ్రంథం ద్వారా. అందరికీ షలోమ్. ఆమేన్.